స్వాగతం. రేషన్ కార్డులను ఆధార్కు అనుసంధానం చేయడంతో నకిలీ కార్డుల నియంత్రణ సులభమవుతుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. అనుసంధానం చేయని కార్డులకు రేషన్ నిలిపివేస్తామంటంతో కొంత గందరగోళం నెలకొన్నది. నిరక్షరాస్యులైన తమకు అధికారులు సరైన వివరాలు తెలియజేయడం లేదని ఆర్డీఓ ఆఫీస్ వద్ద కొందరు బాధితులు వాపోతున్నారు. ఆధార్ లేకపోతే వీళ్ళంతా ఎందుకొస్తారండి ఆఫీస్కి వెళ్ళి కార్డు మార్చురండి మీరు అని చెప్పారండి. అందుకే బియ్యాలు వచ్చాను నేను. రేషన్ ఇవ్వట్లేదు. రేషన్ ఆపాడు. అది ఇస్తేనే ఇస్తాను. అది తీసుకెళ్ళి మీరు రాపికొని వస్తే ఫోటో స్టాట్లు మొత్తం అడిగిమంటే ఫోటో స్టాట్లు రేషన్ కార్డులు ఇచ్చాము రేషన్ షాప్లో. ఈసారి వచ్చి వాళ్ళ సరుకులకి వెళ్తే మీరు కార్డు లేదు, మీరు ఆడికి వెళ్ళండి ఆర్డీఓ ఆఫీస్కి అన్నారు. ఇప్పుడు వచ్చి అక్కడికి ఇచ్చాం. ఈ నెల సరుకులు రావండి. చాలా మంది తీసేశారండి. మరి వాళ్ళంటే బీదోళ్ళం ఏం చేయాలా? ఉండేవాళ్ళు అయితే బతకగలుగుతారు. సరుకులు ఇవ్వలేదండి. అవి ఉంటేనే ఇస్తా అంటున్నారు. ఆయన పావలా చేస్తే ఈయనేమో పోలా చేస్తున్నారు. రేషన్ షాప్లో ఏమన్నారు కదా, ఇచ్చారు అక్కడ? లేదు, ఇవ్వలేదండి. మీరు రేషన్ షాప్లో ఇచ్చారు ఆధార్ కార్డు? ఇక్కడ ఇచ్చామండి. అక్కడ రేషన్ షాప్ అక్కడ కూడా ఇచ్చాము. దానికి కూడా ఆపేశారు. అంటే ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు తిరగాలంటే ఏం తిరుగుతారు సార్? తిరగలేరు కదా. మరి కొన్ని వస్తున్నాయి, కొన్ని పేర్లు రావట్లేదు. ఎందుకని ఏంటో అర్థం కావట్లేదు. పెన్షన్ చూస్తే పెన్షన్ రావట్లేదు. అసలు ఇబ్బంది అవుతుంది. మరి చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను 6 సార్లు పెట్టాను సార్, పెన్షన్ కూడా రాలేదు ఇంతవరకు. ఎంతమంది మేము పెట్టినా మాకు డివిజన్ మార్చేశారు. ఆ డివిజన్ ఎక్కడుందమ్మా అని వాళ్ళని అడిగినా చెప్పారు, ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగినా చెప్పారు. అసలు ఎవరికి ఎక్కడ వెళ్ళాలి మాకేం తెలియదు కదండి. ఎక్కడ అడగడు మాకేం తెలియదు. మేము ఎక్కడైనా అడగాలి, ఎవరిని అడగాలి? ప్రభుత్వం ఆధార్ కార్డులు అంటారు, ఎలా తెలుస్తుందండి? చదువుకుని ఉంటారు చాలా మంది, వాళ్ళకేం తెలియదు కదా. కాదండి, ఇప్పుడు చదువుకునే మాలాంటి వాళ్ళు ఉంటారు. మాకు తెలియదు కదా ఏం పెట్టాలో ఏం అనుకోవడం మాకు తెలియదు. మేము ఎక్కడ చూసుకోవాలి, ఎవరు చేతి ఉంచాలి? వచ్చిన అధికారులు ఎవరైనా చూపిస్తారా? చూపించరు. కనీసం అడిగినా కూడా చెప్పరు. అక్కడ సమాధానం మాకు ఇచ్చే వాళ్ళు ఉంటే మేము అడిగినా బాధ ఉండదు. ఆ చదువుకున్న వాళ్ళు అంటారా, వాళ్ళు రాసుకోగలరు, ఇవ్వగలరు, చదివైద్ది. చదువుకునే చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో. మా పిల్లలు చూసేవాళ్ళు లేరు. మేము చేసుకోవాలి, తినాలి. ఎలా కుదిరిద్దండి మాకు? ఇలా మీరు ఇన్నిసార్లు తిప్పుతున్నారు. మేము ఇన్నిసార్లు తిరగాలంటే మాకు కూడా పనులు చేసుకుంటేనే కదండి. మాకు కూడా ఇన్నిసార్లు కాదండి, ఏదైనా మీరు చేయాలని. నేడు ప్రజా విజ్ఞప్తుల దినాన్ని పురస్కరించుకొని జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదులు అందజేశారు. బాధితుల వద్ద నుండి రూరల్ ఎస్పీ రామకృష్ణ, అర్బన్ ఏఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. షాపుల్లో వర్కర్గా పనిచేస్తాను. అంటే గత 18 నెలల నుంచి ఒక పేరు వచ్చేసి చివరి సీత అనే దగ్గర చీటీ చేశాను. అయిపోయి సుమారు 5 నెలలు అయింది. ఇదిగో అంటది, రేపు అంటుంది, ఇది అంటుందని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతుంది. ఆ గుర్రోడికి అయితే ఆపరేషన్ కూడా చేయాలి. ఇది నాకు సంబంధించి స్కానింగ్ ఇది దానికోసం వేసింది. అసలు వేసింది. ఇప్పుడు వేరే కారణాలు అవి లేవు, వాళ్ళు వీళ్ళని చెప్పి రకరకాల కారణాలతో బాగా ఇబ్బంది పెడుతుంది. దాంతో ఎస్పీ అని పెడుతుంది. ఎక్కడోళ్ళు అసలు మీరంతా ఎక్కడోళ్ళు? మేమంతా శ్రీనగరం. ఆమె వచ్చి శ్రీనగరం 16 అయింది. లైన్లో ఉండాము. చవల సీత అనే దగ్గర నేను చీటీ వేసుకున్నాను, 3 లక్షల రూపాయల చీటీ. ఆ 3 లక్షల రూపాయల చీటీ అయిపోయి కూడా ఇప్పటికీ 10 నెలలు కావచ్చు. నేను డబ్బులు అడుగుతుంటేనేమో ఇదిగో రేపిస్తాను, అదిగో మాపిస్తాను అని చెప్పి ఇంటికి అడిగితేనేమో ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వస్తే గొడవ కేసులు పెడతాం మీ మీద, మా ఆడపిల్ల చేతులు పట్టుకున్నారు, అది పట్టుకున్నారు అని చెప్పి నా చేయి పట్టుకున్నారని చెప్పి నేను కేసు పెడతాను మీ మీద, రావద్దు మా ఇంటికి, డబ్బులు నా దగ్గర లేవు, నేను ఇవ్వను మీకు డబ్బులు, మీ చేతనం చేసుకోపోండి అని చెప్పి చూడండి. ఫిబ్రవరిలో 8 పని చేసుకున్నామండి. ఇప్పటికి నాకు 2 బాబులు. 2 బాబులు అయితే గతంలో ఇలాగే సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఇలాగే మా
నుంచి పంపించాలని చెప్పేసి మా మీద అరాచకాలు చేసి కేసులు పెట్టించి మమ్మల్ని ఊరి నుంచి పంపించాలని చెప్పేసి ఇది చేశారు సార్. సత్యనారాయణ గారు వారి మీద యాక్షన్ తీసుకున్నారండి. ఇప్పుడేమో మా అన్నయ్య వాళ్ళందరూ అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా వదిన ప్రెసిడెంట్ అని చెప్పేసి మా మీద అడ్డమైన కేసులన్నీ పెడుతున్నారండి. దానికి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయండి. మా సెల్లో బ్యాలెన్స్ లేకపోయినా పక్క ఊరికి వెళ్ళి వేయించుకొని ఫోన్ చేస్తే నేను చూస్తాలే అని చెప్పారండి. రాత్రి 10 మందిని తీసుకొని ఇంటి మీదకి వచ్చారండి కొట్టడానికి. మీరు ఊళ్ళో ఉండి వెళ్ళిపోవాలన్నారు. మేము వెళ్ళమన్నాం సార్. నేను మిడ్ డే మీల్స్గా పనిచేస్తున్నాను. మిడ్ డే మీల్స్గా పనిచేస్తే అది తీసేస్తే ఊళ్ళో నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అది తీసేయమని ఫోర్స్ చేస్తున్నారు సార్. మాస్టర్లు అన్నారు అది తీసేయడానికి కుదరదండి, అమ్మాయి బాగా పెడుతుంది, పెట్టిన అమ్మాయి అయితే మేము తీసేస్తాము, మీరు ఏమైనా చేసుకోండి మాకు తెలియదు అన్నారండి. సరే తీసేయండి సార్, నేను మిషన్ కుట్టుకుంటానండి, పొలం పనికైనా వెళ్ళి బతుకుతామండి. కానీ ఇలాంటి వాళ్ళని సరైన న్యాయం మాకైతే జరగట్లేదండి. ఇలాంటి వాళ్ళ మీద కరెక్ట్గా యాక్షన్ తీసుకునే వాళ్ళు 40 ఏళ్ళు నేను తిరగలేని పరిస్థితుల్లో ఉండాలి. ఏమైందంటే పక్క వాళ్ళు బలవంతులయ్యి మమ్మల్ని వేధిస్తున్నారు. అగ్గిరాళ్ళు పీకేస్తారు, పీకేసి ఒక గజం ముందుకు వేసుకోవటం, అగ్గిరాళ్ళు గట్టి లేకుండా కాలువ చేసి పంటలు పండించుకుంటున్నారు. అది సరి చేసుకున్నామంటే రాదు. ఈ మధ్య ఏం చేసిందంటే ప్రభుత్వం ముంపుకు గురి అవుతుందని చెప్పి, ఆ దేవుడి మాన్యాలని ముంపుకు గురి అవుతుందని ఆ ప్రభుత్వమే ఆ లోకడం కాలం రద్దు చేసి వాళ్ళు మళ్ళీ పక్కకు కాలం ఇచ్చి పంటల బండితో చేశారండి. ఇప్పుడు ఎక్కడ మురుగు పట్టాలి అమ్మ పెద్దది అనిస్తే కేసు బైండ్ ఓవర్ లేదు, ఏమీ లేదు, అది కూడా తీసేశారు. తులసి రామప్రసాద్ గారికి కలెక్టర్ గారు ఇచ్చాడు. ఆ గవర్నమెంట్ ఏముందంటే అటు నీళ్లు పోతే పంటలు నష్టపోతున్నాయి అని చెప్పి రోడ్డుకి ఇచ్చింది అన్నమాట. రోడ్డు పక్కన కాలువ అది వీళ్ళు ఏం చేశారు, మా కాలం మా సొంతం చేసుకొని మమ్మల్ని పంటలన్నీ నష్టపెట్టి 3 లక్షల పంటలు అయిపోయింది. అప్పుడు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఐకేపీ యానిమేటర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉన్నతాధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన నిర్వహించారు. యానిమేటర్లను ముఖ్యమంత్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు నెట్టివేశారని, ఆ సంఘటనలో ప్రమేయం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైఖరి నశించాలి, పీడీ ప్రశాంత్ గారి నిర్లక్ష్య వైఖరి నశించాలి, యానిమేటర్లపై పీడీ ప్రశాంతి అనుచిత వ్యాఖ్యలు ఖండించండి. యానిమేటర్ల పరిష్కారం చేయాలి, యానిమేటర్ల సమస్యలను పరిష్కారం చేయాలి, ఐకేపీ యానిమేటర్ల సమస్యలను ప్రశాంతి అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. చెప్పండి. దానిలో భాగంగా గుంటూరు జిల్లా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి యానిమేటర్ల సంఘం నాయకులు వెళ్తే వాళ్ళని పీడీ ప్రశాంతి గారు అలగా జనం అని మాట్లాడటం పట్ల మేము దళిత ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమెపై ఉన్నతాధికారి అయినటువంటి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఆమెపై చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము దళిత ప్రజా సంఘాలుగా యానిమేటర్ల సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వస్తున్నటువంటి యానిమేటర్లు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరటానికి ముఖ్యమంత్రిని వెళ్ళినప్పుడు మన జిల్లా పీడీగా ఉన్నటువంటి ప్రశాంతి గారు యానిమేటర్లని అలగాజనం అని చెప్పేసి వ్యాఖ్యానించడమే కాకుండా వాళ్ళ మెమొరాండం ఇవ్వడానికి కూడా వీలు లేకుండా అడ్డంపడి పోలీసుల చేత వాళ్ళ మెమొరాండాన్ని లాగి పారేసి నలిపి అవతల పారేశారు. ఆ రకంగా దురుసుగా వ్యాఖ్యానించడం అని చెప్పేసి అనేటువంటిది, అట్లా ప్రవర్తించడం అని చెప్పేసి అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ ఉపసంహరించుకోవాలి. అట్లాగే పై అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆమె చేసినటువంటి అనుచితమైనటువంటి చర్యల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిఆర్ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ ఎంపికల్లో భాగంగా అభ్యర్థులకు పలు ఈవెంట్లు నిర్వహించిన అధికారులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన. హుదూద్ తుఫాన్ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుండి వెళ్లిన ప్రత్యేక టీంలు. ఇవి ఈ రోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.